మీరు హైడ్రా అనేదైతే స్టార్ట్ చేసిండ్రో డెమాలిషన్, మీకు ప్రణాళికాబద్ధంగా సెక్యులర్ హైడ్రా, మీ పార్టీ సెక్యులర్ పార్టీ అని క్లెయిమ్ చేసుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సెక్యులర్ హైడ్రా నడిపియండి. మీరు సెలెక్టివ్గా చేయడం సబబు కాదు. మీ పాలసీ ఏంది? మీ ప్రణాళిక 2 రోజులకోసారి మారకూడదు. ఇఫ్ యూ వాంట్ టు డెమాలిష్, కమ్ అప్ విత్ ప్రాపర్ గైడ్ లైన్స్, ఫినిష్ ఇట్. మీరు అది ఇన్కన్వెన్షన్ గులగొట్టిండ్రు, ఇంకోటి గులగొట్టిండ్రు. అటు పోవాలంటే మీ ప్యాంట్లు తడుస్తే ఎట్లనే ఓల్డ్ సిటీకి పోవాలండి. మళ్ళీ దానికి గైడ్ లైన్స్ మార్చేసిండ్రు. దానికో దిక్కు లేదు, పేరు కూడా హైడ్రా, అమీబా, ఆక్టోపస్. వీటికి ఎన్ని కాళ్ళు ఉంటాయో, ఏ కాళ్ళు పొడవు ఉంటుందో, డైరెక్షన్ ఉండదు, మన్ను ఉండదు, మశానం ఉండదు. అదే రకంగా మీ హైడ్రా తయారైంది. గుజరాత్ లో చేసిండ్రు ఇది. ఇంకోటి మూసీ ప్రక్షాళన అంటారు. ఒకవేళ బ్రదర్ మీడియా మిత్రుల ద్వారా నేను అందరిని అడుగుతా ఉన్నా, మీరు ఎఫ్టీఎల్ క్లియర్ చేస్తారు, చెరువులన్నీ ఎఫ్టీఎల్ క్లియర్ చేస్తామని మీ ప్రోగ్రాం పెట్టుకున్నారు. చెరువులు నిండుతాయి, ఎటు పోతాయండి నీళ్లు? మూసీలకే పోతాయి. మీ మూసి అటు దిక్కు ఇటు దిక్కు మొత్తం కబ్జానే ఉన్నది. మూసి పరిశుభ్రం చేస్తా, అదేంది క్లీన్ చేస్తామంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ లో మాట్లాడతాడు, మా గవర్నమెంట్ దగ్గర వచ్చి ఫండ్స్ అడుగుతారు. కొడతారా? మూసికి అటు దిక్కు ఇటు దిక్కు ఉన్నాయి అన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్, కొట్టండి. ఇఫ్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ హైడ్రా, ఇంప్లిమెంట్ ఎ సెక్యులర్ హైడ్రా. మళ్ళా వచ్చి చెరువులన్నీ నిండి మూసీలకు వస్తాయి. మరి మూసి ఆక్యుపై అయి ఉన్నది. కాబట్టి రైజ్ అబౌవ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్, geographical boundaries and implement hydra if you can, but don't do this selective method. Take Gujarat as an example, Narendra Modi's leadership as an example, and implement it. Thank you.